నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీలో కొనసాగిన ప్రశ్నోత్తరాల సమయం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన మంత్రి పయ్యావుల కేశవ్. రైతులను ఆదుకోవడానికి 159 కోట్ల కేటాయింపు. గత ఖరీఫ్ నష్టాన్ని కూలంకషంగా వివరించిన మంత్రి అచ్చెన్నాయుడు. నీటిపారుదల సలహా మండలిలో ఇరిగేషన్ పనులపై సుదీర్ఘ చర్చ. అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు న్యాయం చేయండి. ప్రభుత్వాన్ని కోరిన ఏలూరు రైతు సంఘం నాయకులు శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెప్పారు. బడ్జెట్పై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిస్తూ జగన్ ప్రభుత్వం చివరకు చిన్నపిల్లల చిక్కీల్లోనూ 175 కోట్లు బకాయి పెట్టిందన్నారు. రహదారులకు 810 కోట్లు కూటమి ప్రభుత్వంలో కేటాయించినట్టు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో 1వ తేదీన ఉద్యోగులకు జీతాలివ్వడం మర్చిపోయిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు మేలు చేశామని ఉద్ఘాటించారు. సీఎం చంద్రబాబు మంత్రుల ప్రతి ఢిల్లీ పర్యటన ఏదో ఒక లబ్ధిని రాష్ట్రానికి కలుగజేస్తుందని తెలిపారు. ఏపీలో మరో యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి అపోలో వాళ్ళు ముందుకు రావడం జరిగింది అధ్యక్ష. దీంతో పాటు అమరావతిలో మరో క్యాంపస్, ఎడ్యుకేషన్ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ఎక్స్ఎల్ఆర్ఐ సంస్థ 250 కోట్లతో ఏర్పాటు చేయడానికి వాళ్ళు కూడా చర్చలు ప్రారంభించినటువంటి విషయం అధ్యక్ష. శ్రీ సిటీలో 2740 మందికి ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓపెనింగ్ చేయడం జరిగింది అధ్యక్ష. మరో 4000 మందికి ఉద్యోగాలు కల్పించేలాగా మరో 5 సంస్థలకి చర్చలు ప్రారంభించి ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సినటువంటి 2547 కోట్ల రూపాయల అధ్యక్ష. 10 సంవత్సరాలుగా ఈ వివాదం నలుగుతూనే ఉంది. 2 రాష్ట్రాల మధ్య కూడా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర జోక్యంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూచించినటువంటి సలహా మేరకు కేంద్రం ఆ బకాయిల్ని మనకు విడుదల చేసింది అధ్యక్ష. వాళ్ళు తెలంగాణ నుంచి బకాయిల్ని అడ్జస్ట్ చేసుకునే రకంగా చేశారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కోసం చేసినటువంటి చర్య అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న అధ్యక్ష. ప్రతి ఢిల్లీ పర్యటన కూడా ఇవాళ ఈ రాష్ట్రానికి ఏదో ఒక లబ్ధి చేకూర్చే రకంగానే సాగుతోంది తప్ప వ్యక్తిగతంగా కేసుల కోసమో మరే కోసమో తిరిగినటువంటి గత ప్రభుత్వానికి రాష్ట్రం కోసం కళ్ళెదుట కనపడుతున్నటువంటి ప్రాజెక్టులతో వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనకు స్పష్టంగా తేడా కనపడుతోంది అధ్యక్ష. మొన్నటికి మొన్న అమెరికా పర్యటన సాగితే 5 నిమిషాలు రెస్ట్ లేకుండా ఉదయం నుంచి రాత్రిలాగా తండ్రి బాటలోనే పయనించాలనుకుంటున్నట్టున్నాడు. ఆయన కూడా పరుగుల మీద పరుగులు పెడుతూ అనేక సంస్థల అధ్యక్ష, దాదాపు 90 మంది పారిశ్రామికవేత్తల్ని నారా లోకేష్ గారు అమెరికా పర్యటనలో కలిశారు అధ్యక్ష. ఇది ఒక్క రోజులోనే రియాలిటీ కాదు అధ్యక్ష. మనకి కళ్ల ముందు దశల వారీగా ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా తీసుకురావడం కోసం వాళ్ళని కన్విన్స్ చేసే రకంగా ప్రయత్నాలు చేసేటువంటి దిశగా ఈ ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరూ కూడా టీం చంద్రబాబు పనిచేస్తుంది అన్నటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా అధ్యక్ష. ఖరీఫ్ లో వర్షాభావం వల్ల పలు మండలాల్లో తీవ్ర పంట నష్టం జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అక్టోబర్ 29న 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించామని తెలిపారు. అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కరువు ఉందని 1,44,000 మంది రైతులు నష్టపోయారని అన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో 159 కోట్లకు పైగా మంజూరు చేసినట్టు తెలిపారు. త్వరలోనే రైతుల ఖాతాలో ఈ నగదు జమ చేస్తామని, కరువు బారిన పడిన నష్టపోయిన వారందరికీ సహాయం చేయడానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఖరీఫ్ 2024 కాలంలో తక్కువ వర్షపాతం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పంటలపై ప్రతికూల ప్రభావం పడింది. రాష్ట్రంలోని మండలాల్లో ప్రభావ సూచికలను కరువు ప్రకటించడానికి మరియు తప్పనిసరిగా అంచనా వేయడానికి, విశ్లేషణ చేయడానికి రెవెన్యూ శాఖ అధికారం కలిగి ఉంటుంది. కాబట్టి సమాచారం రెవెన్యూ శాఖ అందుబాటులో ఉంటుంది. సి ప్రశ్నకు సమాధానం అవునండి. డి ప్రశ్నకు సమాధానం 29/10/2024
తేదీన GOMS నెంబర్ 15 రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ ఖరీఫ్ సమయంలో కరువు పీడిత ప్రాంతాలుగా ప్రభుత్వం 5 జిల్లాల్లోని 54 మండలాలను ప్రకటించింది. అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల వారీగా అన్నమయ్య జిల్లాలో 19, చిత్తూరు జిల్లాలో 3, శ్రీ సత్యసాయి జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 2, మొత్తం 27, 54 జిల్లాలు మొత్తం 54 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించాం. ఎందుకంటే అన్నమయ్యలో తీవ్రమైనటువంటి కరువు 19 ఉన్నాయి, చిత్తూరులో తీవ్రమైనటువంటి కరువు 3, సాధారణ కరువు 16 ఉన్నాయి, సత్యసాయి జిల్లాలో తీవ్రమైనటువంటి కరువు 3, సాధారణ కరువు 7 ఉన్నాయి 10, అనంతపురం జిల్లాలో తీవ్రమైన కరువు 2, సాధారణమైనటువంటి కరువు 5, 7 మండలాలు ఉన్నాయి, కర్నూలు జిల్లాలో సాధారణ కరువు 2 మండలాలు ఉన్నాయి, మొత్తం 27 తీవ్రమైనటువంటి కరువు మండలాలు, సాధారణమైనటువంటి కరువు మండలాలు 27 కరువు మండలాలుగా ప్రకటించడం అయింది అధ్యక్ష. కడప జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు నివేదిక పంపించారు. అవి కరువు మండలాలుగా ప్రకటించలేదని చెప్పి సభ దృష్టికి తెచ్చారు. అధ్యక్ష, జిల్లా కలెక్టర్స్ నివేదికలు పంపించినప్పటికీ ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్రం రాష్ట్రం కలిసి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాయి. ఏ మండలం కరువు మండలంగా ప్రకటించాలి, ఒక 5-6 పారామీటర్స్ అన్ని కూడా చూసిన తర్వాత కలెక్టర్ గారులుగా పంపించినటువంటి నివేదికల ఆధారంగా కరువు మండలాలు ప్రకటిస్తారు అధ్యక్ష. ఏదేమైనా సరే మరొకసారి కడప కలెక్టర్ గారు పంపించింది నేను ప్రత్యేకంగా చూసి ఆ నిబంధనలోకి వస్తే అక్కడ కూడా న్యాయం చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై తాడేపల్లిగూడెం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని రంగాలకు తగిన ప్రాధాన్యం దక్కిందన్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో తాతాజీతో పాటు బీజేపీ నాయకులు రామగాని సత్యనారాయణ, కంచల రాజా తదితరులు ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఏది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చంద్రబాబు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు ఆలోచించి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా వెనకబడి నుంచి ఎదురు తీసుకురావాలని ఒక మంచి ఆలోచనతో మరి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ బడ్జెట్లో వైద్యం, వ్యవసాయం, విద్య, అలాగే మరి 6 ప్యాక్ వీటికి సంబంధించి ఒక మంచి ప్రణాళికతో ఈ బడ్జెట్ 2,94,00,00,000తో ప్రవేశపెట్టడం జరిగింది. మరి అందులో ముఖ్యంగా బీసీ సంక్షేమానికి కూడా 39,000 కోట్లు కేటాయించడం మామూలు విషయం కాదు. నీటిపారుదల, జలవనరులకు సంబంధించిన అన్ని ఏదైతే ప్రాజెక్టుల్లో చిన్న పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయో అన్నిటికీ ప్రాధాన్యతలాగా ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి మరి ఈ యొక్క కూటమి ఎన్డీఏ కూటమిలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం కూడా మరి 15,000 కోట్లు పోలవరంకి ఇచ్చి రాబోయే 26వ సంవత్సరంలో పూర్తి చేయాలని ప్రణాళిక వెళ్తుంటే మిగతా ప్రాజెక్టులు కూడా ఇందులో కేటాయించడం జరిగింది. అలాగే పట్టణ అభివృద్ధి, గ్రామీణ అభివృద్ధికి కూడా మంచి నిధులు ఇస్తూ ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి జరిగిన 5 సంవత్సరాలు 1924 జరిగిన ఆర్థిక వినాశనంలో కూరుకుపోయి ఉంటే దాన్ని బయట వేసే విధంగా ఈ బడ్జెట్ పెడుతూ మూల నిధికి కూడా 32,000 కోట్లు కేటాయించడం గొప్ప విశేషం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక మంచి ఆలోచనతో రాష్ట్రానికి వనరులు పెరిగే విధంగా, రాష్ట్ర ఆదాయం పెరిగే విధంగా ప్రణాళిక తయారు చేసి దానికి అనుగుణంగా ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగిందని, చాలా మంచి బడ్జెట్ అని ఈరోజు మేధావులు, మరి పెద్ద పెద్ద సీనియర్స్ కానీ, నాయకులు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా మెచ్చుకోవడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో నీటిపారుదల సలహా మండలి సమావేశం కలెక్టర్ చదలవాడి నాగరాణి అధ్యక్షతన జరిగింది. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులు, సలహా మండలి సభ్యులతో కలెక్టర్ నాగరాణి సమీక్ష చేపట్టి ఇరిగేషన్ పనులపై చర్చించారు. జిల్లాలోని 20 మండలాల్లో 9 ప్రధాన కాలువల ద్వారా ఆయకట్టుకు నీరు అందజేస్తున్నట్టు తెలిపారు. డిసెంబర్ 31వ తేదీలోగా జిల్లాలో అన్ని చెరువులు, ట్యాంకులు, పశువులు, చాకలి చెరువులు పూర్తి స్థాయిలో నింపుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. రబీ పంటకు కొంతమేర నీటి లభ్యత తక్కువగా ఉందని, నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. కాలువలు మూసివేసే సమయంలో చేపట్టాల్సిన మరమ్మతులపై నివేదికలను సిద్ధం చేయాలన్నారు. ఈ పనులన్నీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టి పూర్తి చేస్తే రైతులకు మేలు జరుగుతుందని నాగరాణి పేర్కొన్నారు. వేస్ట్ కంపెనీలు 10 కోట్లు ఖర్చు పెడితే ఒక 4 కోట్లు మనం విడుదలగా చేసుకోవచ్చు, వీటిని తీసుకోవచ్చు. అసలు వర్క్స్ క్రియేట్ చేయాలంటే ఏం వర్క్స్ కూడా లేవు అసలు ఇక్కడ. మరి అక్కడ వర్క్స్ లేవని ఎన్ఆర్జీఎస్లో మనకి వేజ్ వర్క్ మనకి క్రియేట్ చేయలేకపోతున్నాం. మైగ్రేషన్ ఎట్లాగో జరుగుతుంది, పక్కన పెట్టండి. ఇక్కడ ఇరిగేషన్లో డ్రైన్ సిస్టమ్ లేదు, చివరిలో ఇరిగేషన్ బోర్డు కూడా సరిగ్గా లేక ఇబ్బంది పడతాము.
కూడా మనకి ఇరిగేషన్ అలా ప్రతి ఒక్కరు ఏఈస్ అక్కడ లోపల ఏఓస్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ తర్వాత ఎన్ఆర్జీఎస్ ఏటీఓస్ కలిసి ఆ వర్క్స్ అన్ని కూడా క్రియేట్ చేయాలి. చేపిస్తే మనకి ఎక్కువ మ్యాండేట్స్ అన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ సమస్య కూడా జరుగుతున్నారు. ఏదైతే రైతులు చేసుకోవాలని చెప్తున్నాము చేసుకునే వరకు చేసుకోవట్లేదు కదా. ఏం చేస్తాము చేసుకుని పెడితే మేజర్ కెనాల్స్ నీళ్ళు ఇచ్చేస్తాం, మైనర్ కెనాల్స్లో మీడియం కెనాల్స్ నీళ్ళు ఇస్తాం, వాళ్ళు రోడ్లు ఎక్కుతారు. అది కంటే కుదరదు. కంప్లీట్గా దట్ ఇరిగేషన్ ఆఫీసర్ ఇది వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ చూడాలి కదండి. మీరు కూడా అగ్రికల్చర్ చూడాలి. ఆల్రెడీ మన డ్రామా మీటింగ్ పెట్టినప్పుడు మీ మిమ్మల్ని కూడా పిలిచాం ప్రత్యేకంగా. ఈసారి ఏ రోజు కూడా పిలవాల్సి వస్తుందా? మరి టైం వేస్ట్ కదా ఈ డ్రామా రివ్యూ చేసుకునేటప్పుడు. అది కొంచెం ప్రత్యేకంగా అందరినీ పెట్టి గురువు ప్రసాదిస్తున్న జ్ఞానాన్ని మానవ సౌభ్రాతృత్వానికి, ప్రకృతి క్షేమానికి వినియోగించినప్పుడే ఈ చరాచర సృష్టి క్షేమంగా ఉంటుందని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రబోధించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పిఠాపురం మహారాజా రైల్వే వార్ది సమీపాన ఉన్న పీఠం నూతన ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సభలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా భక్తులనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, ఆకుల రవితేజ, ఎన్టీవీ వర్మ, ఈవేళ భాస్కర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి పరిపూర్ణమైనటువంటి చంద్రుని యొక్క తేజస్సు భూమాత స్వీకరించి జీవరాశి అంతటికీ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ప్రసరింపజేసేటువంటి అద్భుతమైనటువంటి తేజస్సు మన అనుభవంలో ఏ విధంగా అయితే పొందగలుగుతున్నామో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన తేజస్సును సద్గురు నుండి పొంది మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి ఆ చీకటిని తొలగించుకొని జ్ఞాన స్వరూపమైనటువంటి తేజస్సుని మనలో ప్రసరింపచేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఆ పరిపూర్ణమైనటువంటి తేజస్సు ఆ భూమాత స్వీకరిస్తుందో ఆ విధంగా సద్గురు అనేటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఆ తేజస్సుని మనలో స్వీకరింపజేసుకొని జ్ఞాన తేజస్సుగా పొంది ధరించగలిగినట్లయితే మనలో జ్ఞాననేత్రం ఏర్పడుతుంది. ఆ జ్ఞాననేత్రం ద్వారా మనలో ఉండేటువంటి దైవత్వాన్ని దర్శించవచ్చు. మన భౌతిక సమాజంలో మానవ రూపంలో మనం మనుగడ సాగిస్తున్నాం. మనకు భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశం మేధాశక్తి ద్వారా జ్ఞానాన్ని పొంది తరించే అవకాశాన్ని మనకు ప్రసాదించారు. ఆ జ్ఞానాన్ని మనం పొంది తరింప చేసుకోగలుగుతూ మన మానవ సమాజంలో మనకు వసించడానికి ఒక భూగ్రహాన్ని భగవంతుడు ప్రసాదించారు. ఆ భూగ్రహాన్ని సురక్షితంగా పరిరక్షించుకోవాలి అన్నట్లయితే భగవంతుడు ప్రకృతిలో ప్రసాదించినటువంటి మొక్కల్ని మనం పరిరక్షించుకోవాలి. అయితే ఈనాడు సమాజంలో చూస్తున్నాం, ప్రపంచం నలుమూలల వాతావరణ మార్పులు ఎన్నో ఏర్పడ్డాయి. 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్ గ్లోబల్ సెంటీగ్రేడ్ వాతావరణంలో పెరిగింది, ఉష్ణోగ్రత పెరిగింది, తద్వారా వేడిమి పెరిగింది. శీతాకాలంలో కూడా వేసవి తాపాన్ని మనం భరిస్తున్నాం అన్నట్లయితే కారణం గ్లోబల్ వార్మింగ్. మరి ఈ భూతాపాన్ని మన ఈ భూ వేడిమి ఎక్కడానికి కారణభూతమైనటువంటి ఈ విషతుల్య వాయువులు మనం సృష్టించుకున్నాం. మన యొక్క స్వార్థంతో మొక్కలు నరికేయడం ద్వారా, మొక్కలు హరించేయడం ద్వారా ఆ అడవుల నుండి ఆ జంతువులన్నీ బయటకు వచ్చేసి మానవ నివాసాలపై దాడి చేస్తున్నాం. ఇవన్నీ మనం స్వార్థంతో చేసుకున్నటువంటి తప్పుల వల్ల విషవాయువులు పెరిగిపోవటం, ఈ భూగ్రహంలో వాతావరణ మార్పులు, పెను మార్పులు ఏర్పడి అనేక రకాలైనటువంటి నష్టాలు, తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పడుతున్నాయి. ఈ విషయాన్ని మనం గుర్తించి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు చొప్పున నాటగలిగినట్లయితే, మన భూగ్రహాన్ని హరితవనంగా మార్చుకోగలిగినట్లయితే ఈ విషవాయువులు తొలగింపబడతాయి, భూ వాతావరణంలో ఉండేటువంటి వేడిని తొలగింపబడుతుంది, వాతావరణ సమతుల్యత ఏర్పడుతుంది, పంచభూతాల సమతుల్యత ఏర్పడి మనం సురక్షితంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా మనుగడ సాగించగలుగుతాం. కాబట్టి అటువంటి భగవత్ సేవను మనం చేయగలిగినట్లయితే 3 మొక్కలు నాటి ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనపై ప్రసరింపబడతాయి. కాబట్టి ఆ 3 మొక్కలు మనకి 3 ఆక్సిజన్ సిలిండర్ లాంటి వంటివి. అవి మనం ఉన్నంతకాలం, జీవితాంతకాలం ఆ ప్రాణవాయువు మొక్కల నుండి పొందుతూ ఆక్సిజన్ని ఆ మొక్కల నుండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.